నమస్కారం. ఆదివాసి గిరిజన వైద్యం మనకు ఆయుర్వేదంలో చాలా మందికి ఎండాకాలం వచ్చే కొంతమందికి ఊపిరితిత్తులో నిమ్ము వస్తుంది, నిమోనియా అంటారు. గల్ల తెగదు, గల్ల వేరకపోతుంటుంది, ముక్కుల చీమిడి వస్తుంటుంది, ఆయాసం వస్తుంటుంది, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకు వస్తుంది ఈ వ్యాధి అంటే చాలా మందికి వేడి ఎక్కువ కొద్దీ నిమ్ము వస్తుంటుంది, వేడి ఎక్కువ కొద్దీ నిమ్ము వస్తుంటుంది. అంటే శరీరంలో చాలా మందికి చల్లగా ఉంటే, వాన పడితే, తలనాంతే ఇవన్నీ ఏంటంటారు, జస్ట్ అలర్జీ అంటారు. దీన్ని జస్ట్ అలర్జీ అంటారు. మేము మా భాషలో జస్ట్ అలర్జీ అంటాం, వేడి వలన వచ్చిన జబ్బు అంటాం. కొంతమంది తుమ్ములు, దగ్గులు, నీళ్ళు కారుతున్నాయి, ముక్కులు నీళ్ళు కారుతున్నాయి, ఊపిరితిత్తుల గాలి అడకుంది, గల్ల బెరకపోతుంది, తిరిగలేదు, ఆయాసం వచ్చి ఎప్పుడు ఊపిరి ఆగిపోతుందో, ఎప్పుడు వెళ్ళిపోతాం అనే భయంతో ఉంటారు. రాత్రి అయితేనే భయపడి నిద్రపోక పండుకుంటుంటారు. తెల్లారి వరకు మనకి ఎట్లా దేవుడా దగ్గ ఒకటే దగ్గు, గాలి బిడిస్తే దగ్గు, గాలి ఇడిస్తే దగ్గు. అందుకోసం దానికి చక్కని వైద్యము ఆదివాసి గిరిజన వైద్యంలో ఒక మూలిక ఉంది. ఎందుకు ఈ దగ్గు వస్తుందంటే చాలా మందికి వాత, పిత్తం, కఫం అంటారు. వాత ఉన్నోళ్ళకు వ్యాధి వస్తుంది. వాతం ఎందుకు వస్తుందంటే చాలా మంది మోసిన పిరిగి రాక లోపల అంతా పేరుకపోయి ఆ ఇన్ఫెక్షన్ తోటి మనిషికి ఇబ్బంది పడుతుంటాడు. పొట్ట ముందరకు వచ్చి ఉంటుంది, ముడ్డేనికి ఉంటుంది, కళ్ళలో బలం ఉండదు. ఊపిరితిత్తులు బాగుంటేనే మనిషికి బలం. మనిషిని లాగడానికి, నడిపించడానికి ఊపిరితిత్తులు మంచి బలమైన వస్తా. ఊపిరితిత్తులో నిమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు, ఇబ్బంది పడుతుంటారు. ఏదో ఇంగ్లీష్ మందులు వేసుకున్నప్పుడు తగ్గుతుంటుంది, గొట్టంతో బిడుస్తుంటే తగ్గుతుంటుంది, రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. దానికి ఏకైక మూలిక, చక్కని మూలిక ఒక మూలిక ఉంది, చెప్తా వినండి. ఇది పెద్దగా రాబంధం చేయాల్సిన పని కాకుండా నీట్గా చెప్తాను. ఒక్కటి తేలుగొండు చెట్టు అంటారు. దీన్ని తేలుగొండు చెట్టు అంటారు. తేలుగొండు చెట్టు, దీని పేరే తేలుగొండు చెట్టు. ఇది ఊపిరితిత్తుల వ్యాధికి చాలా పెద్ద మూలిక. దీని ఏర్లు ఉంటాయి, ఈ చెట్టు ఉంటుంది, రకరకాల ట్యాబ్లెట్లు, రకరకాల గుళికలు, రకరకాల టానికులు, రకరకాలు ఎన్నో వాడుతుంటారు. ఒక్క నెల పిల్లోని నుండి 100 ఏళ్ళ ముసలి వరకు ఈ వైద్యం ఆడుకోవచ్చు. ఇది తేలుగొండు చెట్టు వైద్యం అంటారు, తేలుగొండు అంటారు. దీని ఆకులు, దీని ఏర్లు ఈ సమూలంగా తెచ్చుకొని నీడలు ఆరిపెట్టుకొని దీన్ని ఏం చేయాలంటే డికాషన్ మాదిరి చేసుకోవాలి. ఒక్క పిరికడ ఆకులు, అన్ని ఆకులు వేసేయాలి. దాంట్లో కొంచెం జీలకర్ర, అర్ధ చెంచా జీలకర్ర పొడి వేయాలి, అర్ధ చెంచా సొంటి పొడి వేయాలి, చెంచా కాడ మిరియాల పొడి వేయాలి. ఈ 4 రకాలు వేసి ఇంత బెల్లం ఉడకేసి ఉడికించుకోవాలి. ఉడికించుకొని పొద్దున పూట ఒక కాపీ గ్లాసు, సాయంత్రం ఒక కాపీ గ్లాసు తీసుకుంటే ఎక్కువ వ్యాధి ఉంటే 3 పూటలు తీసుకోవాలి. భోజనం కంటే అర్ధగంట ముందు 3 పూట్ల ఈ పౌడర్ ఉడికించుకొని మనం నీళ్ళు తాగినాం అనుకో, ఆ ఊపిరితిత్తుల నిమ్ము పోయి, జల్లెడ బాగా పిరిగి అయిపోయి, గల్ల తెగి ముడ్లే పోయి, బయటకు వచ్చి ఊపిరితిత్తులు బాగా పిరిగి అయిపోయి మంచి బలవంతుడు అయిపోతాడు. ఎందుకంటే ఇది 1 మంత్ వాడి చూడండి. 1 నెల వాడితే మీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఊహించుకోకుండా 100,000 మందికి చెప్పుకుంటారు. ఎందుకంటే డాక్టర్లు ఎన్నో మందులు ఇస్తారు, తిన్నప్పుడు బాగుంటాయి, తినుకుంటే మళ్ళీ వస్తుంటుంది. ఇది జల్లెడ, ఊపిరితిత్తులు జల్లెడ కడిగి పారేస్తుంది. సబ్బు పెట్టి మనం నీట్గా బట్టగా సబ్బు పెడతామో ఆ వ్యాధిని తెగ్గొట్టి పారేస్తుందని మరొకసారి చెబుతూ, ఈ మందు వాడేటప్పుడు మజ్జిగ, పెరుగు, ఐసు, కూల్ వాటరు, నూనె పదార్థాలు తగ్గించుకొని వాడుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నోరొచ్చిన పిల్లలంటే అమ్మ నాకు గుండెలు వస్తున్నాయి, అమ్మ నాకు దగ్గు వస్తుంది, అమ్మ నాకు ఇబ్బంది అని చెప్తారు. నెల పిల్లోడు, 2 నెలల పిల్లోడు, సంవత్సరం పిల్లోడు అయితే ఏం చెప్పుకోలేక ఊపిరితిత్తులకు మిషన్లు పెట్టి ఆ లోపల రకరకాల మందులు పోసి రకరకాల ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ముందర చేతులు పెట్టుకొని అల్లాడి చస్తుంటారు. ఈ మందు ఉడకబెట్టి చిన్న పిల్లోనికి ఒక చెంచా ఆ నీళ్ళు ఇస్తే చాలు, లోపల గల్లంతా బయటకు వచ్చి ఫ్రీ అయిపోతుంది. నెల పిల్లోని నుండి 100 ఏళ్ళ ముసలి వరకు ఈ వైద్యం తీసుకోవచ్చని. ఈ ఆకు చూర్ణం అక్కడ డైరెక్ట్ పౌడర్ ఏమంటే పౌడర్ ఇస్తాం, ఆకు ఏమంటే ఆకు ఇస్తాం. పౌడర్లో ఏం కలుపుతుంటే ఆకు కూడా ఇచ్చేస్తాం, లేకుంటే పౌడర్ చేసి ఇస్తాం. ఈ వైద్యము డాక్టర్లు కానీ వైద్యులు కానీ ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంటారో ఒక్కసారి ఆదివాసి గిరిజన వైద్యాన్ని కనిపెట్టండి. ఈ పౌడర్ చూడండి, మీరు ఒకరికి ఇచ్చి చూడండి, మీరు వాడి చూడండి, మీకు అర్థమైపోతుంది. లంగ్స్ అనేది ఊపిరితిత్తులు పిరిగేసే గుణాలు. దీని పేరే తేలుగొండు చెట్టు అంటారు. తేలు ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది, అది ఒక తొక్కితే చచ్చిపోతుంది, అది కుడితే ఎంత అల్లాడుతామో అర్థం చేసుకోండి. అది కుట్టిందనుకో ఆ రోజు మధ్యాహ్నం వరకు గిలగిల దండలాడతాం. ఎందుకంటే తేలు కుడితే కూడా మనిషికి జ్వరాలు రావు. చాలా మంది తేలు కుట్టించుకునే వాళ్ళ పూర్వీకులు ఇప్పుడు తేలు కుట్టితే భయపడతారు, తేలు కుడితే పాజన అయిపోతుంది, చచ్చిపోతాం అనుకుంటారు. ఎందుకంటే ఆ చెట్టులో ఆ తేలికెట్ట బలం ఉంటుందో
ఈ చెట్టు పేరు తేలుగుండి చెట్టు అంటారు దీనికి మన బాడీలో ఊష్ణ పదార్థం, వాత పదార్థం, కఫ పదార్థం కరిగించి బెడ్డుని క్లీన్ చేసి వాతాన్ని పిత్తాన్ని తగ్గించుకొని మంచి ఆరోగ్యవంతుడు అవుతానని ఈ చెట్టులో ఈ గుణాలు మన దేవుడు పెట్టినాడు. అందుకోసం మన ఆదివాసి గిరిజన వాళ్ళు అనుభవం చేసి కనిపెట్టినారు. ఈరోజు మనం అందరం బాగుందని మరొకసారి చెప్తూ హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. అందరికీ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటాను.